షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ చలనచిత్ర దర్శకత్వ శిక్షణ కార్యక్రమానికి స్వాగతం. నేను డాక్టర్ చిలకమరి నటరాజ్. మనం ఈ ఫిలిం డైరెక్షన్ కోర్సులో డిఫరెంట్ సబ్జెక్ట్స్ని ఎలాబొరేటెడ్గా డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. స్టేజెస్ ఆఫ్ ఫిలిం మేకింగ్, ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్, డెవలప్మెంట్ స్టేజ్, ఇట్లా ఒక్కొక్క స్టేజెస్ గురించి ఎనాలిటికల్గా థియరీ ఏంటి, ప్రాక్టికల్ ఏంటి, ఇట్లా అనలైజ్ చేసుకుంటూ ఒక్కొక్కటి విడివిడిగా డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. థియరీ ఏముంటుంది, దాన్ని ప్రాక్టికల్గా ఎట్లా అప్లై చేసుకుంటాము అనే వాటి గురించి మనం ఒక సబ్జెక్ట్ కంటెంట్ని బట్టి ఒక మాడ్యూల్, 2 మాడ్యూల్లో, 3 మాడ్యూల్లో బేస్డ్ ఆన్ ది ఎలాబరేషన్ మనం చేసుకుంటూ వస్తున్నాం. ఆ ప్రాసెస్లో ప్రీ ప్రొడక్షన్లో సినిమాటోగ్రఫీ డిస్కస్ చేసేసుకున్నాం. అట్లాగే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ప్రొడక్షన్ ప్రాసెస్లో ఏమేమి ఉంటాయి, వాటితో మనం ఎట్లా వర్క్ చేయించుకోవాలి, వాళ్ళకి మనకు ఏంటి రిలేషన్షిప్, మనం వాళ్ళతో ఎట్లా కోఆర్డినేట్ చేసుకోవాలి, ఇవన్నీ డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. ఇవాళ మనం కొన్ని డిపార్ట్మెంట్స్ గురించి డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం ఈ మాడ్యూల్లో. రైట్. సో ఇలా ఒక కొరియోగ్రాఫర్, ఒక ఫైట్ మాస్టర్తో నేను నా థీమ్ ఏంటి, నేనేం చేద్దాం అనుకుంటున్నా, ఎక్కడ ఈ లొకేషన్లో అవుతుంది, ఒకళ్ళు హీరో విలను ఇద్దరైనా లేకపోతే గుంపు కావాలా, ఇవన్నీ మనం మన బడ్జెట్ను బట్టి లాస్ట్లో చేయాలనుకోండి. నిజంగా ఒక ఫైట్ మాస్టర్ కొంచెం పెద్ద హీరోలతో ఫైట్ సెటప్ చేసుకోవాలంటే ఒక 2 లారీలతో వస్తారు. మ్యాట్లు, వైర్లు, అవి క్రేన్ కట్టి మొత్తం ఆ వైర్లన్నీ మనం చూస్తే షూటింగ్ టైంలో చూస్తే సర్కస్ లాగా కనబడుతుంది. మొత్తం సర్కస్‌లో అవన్నీ వేలాడినట్టు మనకు అన్నిట్ల వైర్లు వేలాడుతూ ఉంటాయి. మనం చేసే ప్రాసెస్ చేజింగ్‌లు ఇట్లాంటివి చేసే ప్రాసెస్‌లో ఎట్లా, ఇప్పుడు ఉదాహరణకి 'మర్యాదరాం' అనే సినిమా ఉంది. 'మర్యాదరాం' సినిమాలో మన సునీల్ గారు సైకిల్ మీద వెళ్తుంటే మిగతా వాళ్ళందరూ చేజ్ చేస్తూ ఉంటారు. నిజానికి సైకిల్ ఆయన తొక్కుతూ ఉంటాడు. చైన్ తీసేసి తొక్కుతూ ఉంటాడు. దానికి అటు ఇటు తాళ్ళు కట్టేసి ఆయన వెళ్తున్నట్టు అనిపిస్తుంది. 4 మోటార్ బైకులు ఇటు 2 మోటార్ బైకులు వెళ్ళిపోతుంటే తాళ్ళతో ఈయన సైకిల్ తొక్కుతున్నట్టు, స్పీడ్‌గా తొక్కుతున్నట్టుగా మనకు చూపిస్తారు. కానీ బ్యాలెన్స్ అవుట్ కాకుండా తాళ్ళు కరెక్ట్‌గా సేమ్ డిస్టెన్స్‌లో వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. ఎంత స్పీడ్‌గా వెళ్తున్నా ఈయనకి బ్యాలెన్స్ అవుట్ కాకుండా జాగ్రత్తగా ఉంటాయి. పైకి ఎగిరి దూకే ప్రాసెస్. ఈయనకి తాళ్ళు కట్టేస్తారు. సైకిల్‌కి విడిగా తాళ్ళు కడతారు. సైకిల్ ముందు పడుతుంది. ఈయన తర్వాత పడతాడు. కొన్నిసార్లు ఇట్లా రకరకాలుగా సైకిల్ ఎక్కడ పడాలి, ఈయన ఎక్కడ పడాలి, ఈయన ఎక్కడ గాల్లో వేళ్లాడాలి, ఎక్కడి దాకా ఆయనను మనం రిసీవ్ చేసుకుంటాము. ఇట్లా రకరకాలుగా పర్ఫెక్ట్‌గా ఇంచు తేడా రాకుండా జాగ్రత్తలు తీసుకుంటాము. జాగ్రత్తలు తీసుకోకపోతే చాలా ప్రమాదాలు ఎదురవుతాయి. నిజానికి స్టంట్ మాస్టర్, అతని టీము సినిమా కోసం చేసే సాహసాలతో నిజంగా ప్రాణాలతో చెలగాటమే. ఆ సాహసాలు వాళ్ళు చేసేవంతా ప్రాణాలతో చెలగాటమాడి చేస్తారు. అట్లని వాళ్ళ ప్రాణాలతో డైరెక్టర్ చెలగాటమాడకూడదు. కర్ణాటకలో ఒక షూటింగ్ జరిగింది. షూటింగ్‌లో చాపర్ పైనుంచి ఇద్దరు దూకే సీన్ ఉంటుంది. స్టంట్ మాస్టర్ క్లియర్‌గా చెప్పాడు, "సార్ వాళ్ళకి లైఫ్ జాకెట్స్ వెయ్యండి." "వద్దొద్దొద్దొద్దు, న్యాచురల్‌గా ఉండదు, లావుగా కనపడతారు" అన్నాడు డైరెక్టర్. పోనీ కొంచెం క్లోజ్ షాట్ పెట్టుకోండి. "వద్దొద్దు, నాకు వైడ్‌గా కావాలి, హెలికాప్టర్ కనబడాలి, కింద దూకిన ప్లేసు కనబడాలి." పడవలు, వాళ్ళను ఒకవేళ ఏదైనా ప్రాబ్లమ్ వస్తే వాళ్ళని రక్షించుకోవడానికి పడవలుంటాయి. క్లోజ్ పెట్టుకుంటే అవి రీచ్ కావడానికి టైం తక్కువుంటుంది. కానీ ఈయన వైడ్ పెట్టుకోవడం వల్ల ఏమైంది, ఈ 2 పడవలు ఔట్ ఆఫ్ ఫ్రేమ్ ఉండాలి కాబట్టి విడ్త్ ఎక్కువ ఉండడం వల్ల, దూరంగా ఉండడం వల్ల వాళ్ళు పైనుంచి కింద పడ్డప్పుడు వీళ్ళు రీచ్ అయ్యే పొజిషన్ లోపలికెళ్ళేసరికి వాళ్ళు నీళ్ళల్లో మునిగి చనిపోయారు. ఇద్దరు ఫైటర్సు ఒక డైరెక్టర్ నిర్లక్ష్యం వల్ల చనిపోయారు. లిటరల్‌గా డైరెక్టర్ నిర్లక్ష్యమే. ఫైట్ మాస్టరు ప్లస్ ఆ ఫైటర్సు ప్లస్ మిగతా వాళ్ళు సినిమాటోగ్రాఫర్ అందరూ చెప్పి చూశారు. నో, 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 నో అన్నాడు డైరెక్టరు. అనకూడదు. వాళ్ళ ప్రాణాలతో చెలగాట ఆడే అధికారం డైరెక్టర్‌గా మనకి లేదు. మన విజేంద్ర వి. మధుసూదన్ రావు గారు ఒకసారి ఆయన ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పారు. జీవితంలో నన్ను నేను క్షమించుకోలేని సంఘటనలు కొన్ని జరిగాయి అని. ఏంటి సార్ అని అడిగాం. అడిగితే శ్రీశైలం దగ్గర పాతాళగంగ ప్లేస్‌లో ఈ పుట్టి ఉంటుంది. పుట్టి మీద కాంచన గారు లోపలికెళ్తారు. స్లిప్ అయి పడిపోయి ఆమె రక్షించుకోవడానికి పుట్టిలోకి ఎక్కి వచ్చే సీను. ఈయన పెట్టారు. కాంచన గారు భయపడుతున్నారు. "వద్దు సార్, కొంచెం ఒడ్డుకు చేద్దాం" అంటే, "ఏం కాదమ్మా, పర్వాలేదు, నేనున్నాను కదా నీకెందుకు" అని ఆయన అన్నాడు. సరే, కొంతమంది ఉన్నారు. షూట్ చేశారు. షూట్ చేసిన తర్వాత అక్కడ లోకల్ వాళ్ళొచ్చి, "బుద్ధుందా సార్ మీకు, ఇక్కడెందుకు చేశారు" అని అడిగారట.
ఎందుకు అని అడిగితే ఇక్కడ మొసళ్ళున్నాయి. వీళ్ళు ఇంకొక 5, 6 నిమిషాలు అక్కడ కంటిన్యూ చేసుంటే మొసళ్ళొచ్చి తినేసేవి. మొసళ్ళుంటాయి సార్ ఇక్కడ చాలా డేంజరు. మీరిక్కడెందుకు చేశారు అని తిట్టారు. ఒక్కసారి కాంచన గారికి సారీ చెప్పారు వివి మధుసూదన్ గారు. తర్వాత ఆహ్, లైఫ్‌లో ఎప్పుడు కూడా ఆయన ఎక్కడన్నా షూటింగ్ చేయాలనుకుంటే, అక్కడుండే సర్కమ్‌స్టాన్సెస్ ఏంటి, అక్కడుండే డేంజరస్ అవేంటి, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటాయా తెలుసుకొని, అక్కడ లోకల్ వాళ్ళ సపోర్ట్ తీసుకొని షూటింగ్ చేసేవాళ్ళు తప్ప, ఎప్పుడు కూడా ఆయన అంతట ఆయన డెసిషన్స్ తీసుకునేవాళ్ళు కాదు. అట్లాగే ఒక డైరెక్టర్‌గా మనం ఆ ఫైట్ మాస్టర్ తోటో, స్టంట్ మాస్టర్ తోటో డిస్కస్ చేసుకొని దీంట్లో ఉండే ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, దీనివల్ల మనం చేసేటప్పుడు ఏమన్నా జాగ్రత్తలు ఎక్స్‌ట్రా తీసుకోవాలా? ఎందుకంటే ఒక బైక్ మీద ఒక వ్యక్తి జంప్ చేస్తూ ఆ బైక్ పేలిపోయి షాట్‌లో నుంచి అతను కూడా పేలిపోయినట్టు చూపించాలనుకోండి. కొన్నిసార్లు బొమ్మలు పెడతాం. కానీ కొన్నిసార్లు ఆ బైక్ గాల్లోకి ఎగిరి ఆ ప్రాసెస్‌లో అతను దూకి పల్టీలు కొట్టుకుంటూ పడి ఇవి న్యాచురల్‌గా చేయాలంటే డెఫినిట్‌గా వి హావ్ టు టేక్ రియల్ పర్సన్. బొమ్మ బదులు రియల్ పెట్టాలి. కొన్నిసార్లు బొమ్మలు పెట్టి తోసేస్తాం. పైనుంచి కింద పడేవి అవన్నీ బొమ్మలు పెట్టేస్తాం. కానీ కొన్నిసార్లు ఆ పడిపోయే ప్రాసెస్‌ని చూపించాలంటే వాళ్ళు కదలడాలు ఇవన్నీ చూపించాలంటే మనుషులకు తాళ్ళు కట్టి అవి మనం చేస్తాము. చేసే ప్రాసెస్‌లో మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి? ఈ ప్రికాషన్స్ తీసుకోకుండా వాళ్ళ లైఫ్‌లతో డైరెక్టర్‌గా నేను చెలగాటమాడకూడదు. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక్కొక్క ఆర్టిస్ట్ తాలూకు లైఫ్ మనం రిస్క్ పెట్టకూడదు. మన కొన్నిసార్లు వాళ్ళు మంటల్ని ఆహ్, రకరకాల కెమికల్స్ పూసుకొని ఆ మంటల్ని ఫేస్ చేస్తారు. మంటల్లో దూకాల్సొస్తుంది. మంటల్లో నుంచి బయటికి రావాల్సొస్తుంది. ఇట్లాంటి షాట్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఫైట్ మాస్టర్ తోటి క్లియర్‌గా మనం డిస్కస్ చేసి వాళ్ళకేం ప్రమాదం లేదు కదా! కొన్నిసార్లు హీరోలు చాలా రిస్కులు జేస్తారు. డూప్స్ లేకుండా ఫైట్‌లు చేయడానికి ట్రై చేస్తారు. ఒక డైరెక్టర్‌గా ఎంతవరకు సేఫ్ అది చెక్ చేసుకోవాలి. ఉదాహరణకి 'గూండా' సినిమాలో చిరంజీవి గారు రైలు మూవ్ అవుతూ ఉంటే కింద ఉండే రాడ్లను పట్టుకొని పాకుతూ వెళ్ళి బాంబులు తీసేసే షాట్స్ ఉంటాయి. నిజానికి ఆహ్, అందరూ చెయ్యరది. చాలా రిస్కీ షాట్స్, చాలా డేంజరస్ షాట్స్. తాడు కడతారు. దీనికిను ఏదైతే రాడ్ పట్టుకొని పాకుతున్నామో దానికి తాళ్ళు కడతాం. కానీ ఆ తాడు ఒకవేళ మిస్ అయ్యి, స్లిప్ అయ్యి మనం పడిపోతే చాలా డేంజర్. దాని ప్రొడ్యూసర్ కె. మురళీమోహన్ రావు గారు అనుకుంటా. ఆయన చిరంజీవి గారిని "వద్దు సార్ మీరు చేయకండి సార్" అంటే, "ప్లీజ్ సార్ మీరు సెట్‌లోంచి వెళ్ళిపోండి" అని చిరంజీవి గారు అన్నారు. అంటే అంత రిస్క్ తీసుకొని ఆయన చేశారు. అట్లాగే 'ఘరానా మొగుడు' సినిమాలో మంటల్లో దూకే షాట్స్ ఉంటాయి. ఒక దాంట్లో ఇలా కూలిపోయి అవతలికి దూకిన షాట్ మనం సినిమాలో చూస్తాం. అది నిజానికి ప్లాన్ చేసుకున్న కూలిపోవడం కాదు. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా సెట్‌లో పార్ట్ కూలిపోయింది. ఆయన నిజంగా దాంట్లో కింద పడిపోయుంటే చాలా దెబ్బలు తగిలి ఉండేవి. లక్కీగా ఆయన చివరికి ఇలా పట్టుకొని దాంట్లో నుంచి పైకొచ్చాడు. డైరెక్టర్ అది నిజం అనుకున్నారు. అంటే వాళ్ళు ప్లాన్ చేసిందనుకున్నారు. బయటికొచ్చిన తర్వాత తెలిసింది అది ప్లాన్ కాదు. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగిన యాక్సిడెంట్ అని. సో, అట్లాంటివి జరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకొని ఎందుకంటే హీరో కావచ్చు, ఇంకొక చిన్న ఫైట్ చేస్తున్న ఒక బాయ్ కావచ్చు, ఫైటర్ కావచ్చు, వీళ్ళందరి లైఫ్‌లు ఎవరి లైఫ్ అయినా సేమే. హీరో లైఫ్‌కి వాల్యూ ఉంటుంది. ఫైటర్ లైఫ్‌కి వాల్యూ ఉండదు అని ఉండదు. ఎవరి లైఫ్ అయినా లైఫే. ఎవరి ప్రాణమైనా ప్రాణమే. సో, వాళ్ళ ప్రాణాలతో మనం చెలగాటమాడకుండా చాలా జాగ్రత్తలు తీసుకొని మనం ప్లాన్ చేసుకుంటే ఫైట్స్ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఫైట్స్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తున్నాము. ఎంత ఎఫెక్టివ్‌గా ఫైట్స్ ఉంటే సినిమా అంతా హిట్ అయ్యే అవకాశాలున్నాయి. ఇప్పుడు సౌత్ ఇండియన్ ఫిలిమ్సు నార్త్‌లో బాగా పాపులర్ కావడానికి సౌతు ఫైట్ కొరియోగ్రాఫర్స్ చేసే ఫైట్సు, మనం చేసే యాక్షన్ సీక్వెన్స్‌లే అక్కడ ఎక్కువ పాపులారిటీని తీసుకురావడానికి అవకాశాలున్నాయి. అవుతున్నాయి. అందుకని ఆహ్, ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఫైట్స్ బాగా చెయ్యాలి, బాగా చేయించాలి అనేది ఒక డైరెక్టర్‌గా మనకనిపిస్తుంది. కానీ వాటికి తగ్గట్టుగా మనం ప్రికాషన్స్ తీసుకొని చేసుకుంటూ పోతే ఎఫెక్టివ్‌గా ఉంటుంది. సో, ఇది మనకి స్టంట్ మాస్టర్‌తో మనం చేయించుకునే ప్రాసెస్. ఫైట్ మాస్టర్ ఉంటాడు, ఫైటర్స్ ఉంటారు, అసిస్టెంట్స్ ఉంటారు, దానికి తగ్గట్టుగా సెటప్ చేసేవాళ్ళుంటారు. చెప్పా కదా! ఒక 2 లారీల ఎక్విప్‌మెంట్ ఉంటుంది. పెద్ద పెద్ద మ్యాట్స్ దాదాపుగా ఇప్పుడు ఇక్కడ ఈ ఏరియాలో ఫైట్ చేయాలంటే మినిమమ్ ఒక 4 అంటే అటు పడతామో తెలియదు, ఇటు పడతామో తెలియదు, ఇటు పడతామో తెలియదు కాబట్టి 4 మ్యాట్‌లు. అది మనం పడే ప్రాసెస్‌ని బట్టి ఎంత రేంజ్‌లో వేయాలి. ఒట్టిగా ఇట్లా పడిపోతామంటే ఒక మ్యాట్ చాలు.
కానీ పైనుంచి దూకుతున్నాడు, దెబ్బలు తగిలే అవకాశాలున్నాయి, ఏదైనా బోన్స్‌కి ఫ్రాక్చర్ అయ్యే అవకాశాలున్నాయంటే ఏం చేస్తాము? 2 లేక 3 మ్యాట్స్ వేస్తాము. దానిపైన మళ్ళీ న్యాచురల్‌గా ఏదైతే సెటప్ ఇక్కడ కనబడుతుందో దాన్ని సెట్ చేసుకుంటాము. ఆకులు అలా అలా లేకపోతే కార్పెటా లేకపోతే మన ఏదన్నా ఒక ఫ్లోర్ లాంటి స్టిక్కరా, ఏం చేయాలి అనేది ప్లాన్ చేసుకొని చేయడానికి ట్రై చేస్తాము. రకరకాల ఇవి కట్టుకొని ఈ ప్రికాషన్స్ అన్నీ తీసుకోవాలి. సో, దానికోసం స్పెసిఫిక్‌గా పని చేయడానికి కొంతమందొస్తారు. ఒక దాదాపు ఒక 35, 40 మంది మినిమమ్ ఒక ఫైటు మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తుంటే ప్రాసెస్‌లో వర్క్ చేస్తూ ఉంటారు. హీరో గాల్లోకి ఇలా ఎగురుతాడు. మనం సినిమా చూసి విజిలేస్తాం. అబ్బా! భలే ఎగిరాడురా అని. దానికోసం ఒక 7, 8 మంది మొత్తం తాళ్ళు కట్టి అటు, ఇటు, అటు చుట్టూ నిలబడి తాళ్ళు పట్టుకొని లాగి హీరో కరెక్ట్‌గా ఇలా గాల్లోకి లేచి మళ్ళీ పల్టీ కొట్టి కొట్టడానికి అవసరమైతే ఇప్పుడు జనరల్‌గా ఏమవుతది, నేను పల్టీ కొట్టగలను అయితే కొడతాను. నేను ఆ సమ్మర్సాల్ట్ చేయలేననుకోండి, చెయ్యడానికి మళ్ళీ తాళ్ళు కట్టి రివర్స్ చేస్తాం. మనం కొన్ని సినిమాలలో చూస్తే హీరో ఇలా తిరుగుతాడు. ఎలా తిరిగాడురా అంటే ఇక్కడ తాడు కడతాం. ఆ తాడుని ఇలా రౌండ్ తీసుకొని రిగ్ చేసుకొని దాన్ని ఇలా తిరిగేటట్టు చేస్తాం. హీరో చేసేదేం లేదక్కడ. వాడు పైకి లేపుతారు. వాళ్ళే తిప్పుతారు. హీరోలు చేయగలిగితే ఒక 'చిరంజీవి' గారు గానీ, ఒక 'రజనీకాంత్' గారు గానీ వీళ్ళందరూ మిగతా వాళ్ళందరికంటే అడ్వాన్స్‌డ్‌గా ముందెందుకున్నారంటే, వీళ్ళు వాళ్ళ స్టైల్‌లో ఫైట్‌లు చేసేవాళ్ళు. ఇప్పుడు ఇట్లా వెనక నుంచి చపక్కుమని లేపి జంప్ చేయడాలు 'రజనీకాంత్' గారు మొదలెట్టారు. 'చిరంజీవి' గారు దాన్ని స్పెషలైజ్ చేశారు. మామూలుగా జనరల్‌గా జంప్ చేసి లేవడం వేరు. ఒట్టిగా కాళ్ళు ఇలా తిప్పి నేల మీద పెట్టి దాని మీద నుంచి లేవ్వడం వేరు. 'చిరంజీవి' గారు ఇట్లాంటి ఫైట్స్ చాలా చాలా స్పెషలైజేషన్ చేసుకొని డిఫరెంట్ వెపన్స్ తోటి, మార్షల్ ఆర్ట్స్ తోటి ఆయనకంటూ ఒక స్టైల్ క్రియేట్ చేసుకొని, యాక్షన్ సీక్వెన్స్ తోటి ఆయన ఒక డాషింగ్ హీరో, డైనమిక్ హీరో ఇట్లాంటి పేర్లన్నీ దాటి వాళ్ళ మెగా స్టార్ రేంజ్‌కి ఎదగడానికి ఆయన యాక్షన్ సీక్వెన్స్‌లు ఎక్కువ కారణమయ్యాయి. కాబట్టి సినిమా సక్సెస్‌కి కూడా ఈ యాక్షన్ సీక్వెన్స్‌లు కారణమైతాయి కాబట్టి, మనము వాటి మీద కూడా మంచి కాన్సంట్రేట్ చేసుకొని, వాళ్ళతో డిస్కస్ చేసుకొని, పర్ఫెక్ట్ ప్రికాషన్స్ తీసుకొని చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మనకి ఫైట్ మాస్టర్ తోటి మనం వర్క్ చేయించుకునే ప్రాసెస్. 'షాఫ్ట్ అకాడమీ' మనకి రకరకాల కోర్సెస్‌ని ఆఫర్ చేస్తుంది. ఆహ్, ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి మేజర్ 3 వింగ్స్, ఫైన్ ఆర్ట్సు, ఫిల్మ్ మేకింగు, తర్వాత యానిమేషన్. ఈ 3 వింగ్స్‌లో డిఫరెంట్ డిఫరెంట్ డిప్లొమా దగ్గర నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు రకరకాల స్టేజెస్‌లో మనకి కోర్సెస్‌ని ఆఫర్ చేస్తుంది. అది కూడా అతి తక్కువ ఫీజుతో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, అన్నామలై యూనివర్సిటీ, కృష్ణా యూనివర్సిటీ లాంటి యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ అఫిలియేషన్ తోటి మనకి అథెంటిక్ సర్టిఫికేషన్ తోటి మనకి అతి తక్కువ ఫీజులతోటి కోర్సెస్ రన్ చేస్తుంది. మీరు ఎట్లాగైతే ఇప్పుడు డైరెక్షన్ కోర్స్ నేర్చుకుంటున్నారు, అట్లాగే మిగతా కోర్సెస్ కూడా నేర్చుకోండి. మల్టిపుల్ టాలెంటెడ్ క్రాఫ్ట్‌మెన్‌గా ఇండస్ట్రీలోకి వెళ్లారనుకోండి. ఇప్పుడు ఉదాహరణకి రాజమౌళి గారు ఉన్నారు. ఆయనకి ఒట్టి డైరెక్షనే కాకుండా యానిమేషన్ వీటి మీద కూడా పట్టుండడం వల్ల మిగతా అందరికంటే ఒక 2 అడుగులు ముందున్నారు. అట్లాగే మీరు కూడా మల్టిపుల్ టాలెంటెడ్ డైరెక్టర్‌గానో, క్రాఫ్ట్‌మెన్‌గానో ఇండస్ట్రీలోకెళ్తే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి ఒక స్కోప్ ఉంటుంది. ఆల్ ది బెస్ట్.